స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే హోస్ట్ నాగార్జున 36 ఏళ్ల నాటి శివ సినిమా మళ్ళీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హోస్ట్ నాగార్జున గారు అలాగే తన వైఫ్ అమల ఎప్పుడూ లేనిది బిగ్ బాస్ స్టేజ్ మీద డాన్స్ తో కుమ్మేశారని చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే ఈ సినిమా నవంబర్ 14న మళ్ళీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది అంటూ తెలియజేశారు ఆడియన్స్ కి. ఇక తర్వాత మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని అమలా గారికి పరిచయం చేసి మరి ఈ రోజు హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా శివ మూవీలో ఏవైతే సాంగ్స్ ఉన్నాయో ఆ సాంగ్స్ కి మీరు ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా డాన్స్ చేస్తారో వారికి బెస్ట్ పెర్ఫార్మర్ అలాగే బెస్ట్ కపుల్ జోడీ అంటూ అమలా గారు ఒక బిరుదు ఇస్తారు అంటూ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే తనూజ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎరగదీశారనే చెప్పాలి. ఇక డెమోన్ పవన్ రీతు అండ్ ఇక అలాగే ఇమాన్యుయల్ దివ్య వీళ్ళు కూడా బాగా డాన్స్ చేసినట్టు ప్రోమోలో కనిపించింది. ఇక తనూజ పవన్ కళ్యాణ్ డాన్స్ కి అయితే గనక అమలా గారు ఫిదా అయిపోయి సచ్ ఎ బ్యూటిఫుల్ డాన్స్ అబ్బా అంటూ మెచ్చుకున్నట్టు ప్రోమోలో కనిపించింది. ఇక ఇందులో భాగంగానే రీతు లేచి అమలా గారు మీలాగే నేను చాలా సాఫ్ట్ గా చాలా క్లయింట్ గా చాలా కూల్ గా మాట్లాడాలి అనుకుంటున్నానంటే ఈలోగా నాగార్జున గారు కలగ చేసుకొని ఏంటమ్మా రీతు నువ్వు సాఫ్టా నువ్వు మాట్లాడుతుంటే మా ఇంట్లోకి వినిపిస్తుంది అనగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు అమలా గారు కూడా పడి నవ్వుకున్నట్టు ప్రోమోలో కనిపించింది. ఇక ఇందులో భాగంగానే మళ్ళీ ఆర్జీవి కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేసినట్టు మనకి ప్రోమోలో కనిపించింది. అయితే రాము రాథోడ్ సార్ మీ ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే చాలా సాడ్ గా అనిపించింది అంటే అదేంటి సార్ అంటే ఇది స్టూపిడ్ క్వశ్చన్ అంటే ఆర్జీవి గారు చెప్పిన వెంటే రాములో రాము బయటకు వచ్చాడంటూ నాగార్జున అయితే గనక కామెడీ చేస్తున్నారు. ఫైనల్ గా ఆర్జీవి నువ్వు గనక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే 100 రోజులు ఉండమంటే ఉంటావా అంటే నాకైతే గనక సంజన లాంటి అమ్మాయిలు అందరూ ఉంటే 100 మంది నేను హ్యాపీగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇమాన్యుయల్ అలాగే తనుజ కింద పడి నవ్వుకుంటున్నారు. సో ఫైనల్ గా ఈ రోజు ఎపిసోడ్ అయితే అదిరిపోయేలాగుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.